అంటే ఈ ఫిల్మ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ కాంట్రిబ్యూషన్‌కి అండ్ హీరో లెవెల్ ఆఫ్ క్యారెక్టర్‌కి అసలు ఎంత వరకు ఉండబోతుంది? ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ ఎలా ఉండబోతుంది? You can consider it one of the strong pillars or like the spine. అంటే ఇప్పుడు ఒక ఏమంటారు ఒక యూ హ్యావ్ అ క్రీపర్. ఆ క్రీపర్ చుట్టూ తిరుగుతుంది, మొత్తం క్రీపరే ఉంటుంది. బట్ క్రీపర్కి మధ్యలో ఒక ఫైబర్ కావాలి. ఆ ఫైబర్ని పట్టుకుంటూ క్రీపర్ ముందుకు వెళ్తుంటుంది. సో అలాంటి ఒక మెయిన్ ఫైబర్ లాంటి క్యారెక్టర్. ఇట్ స్టేస్, ఇట్ కీప్స్ వైబ్రేషన్ అందుకే సార్ నేను రావాలి సార్ ఇంటర్వ్యూస్ లో కదా. ఎవరికి అర్థం లేకుండా అలా ఉండాలి అది. సో నో బట్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. బట్ దాట్ డజంట్ అంటే అందుకు చాలా మంది నాకు సినిమా చేస్తున్నాను అనగానే పోస్టర్ చూడగానే అదేంటి మదర్ క్యారెక్టరా, ఈ ఏజ్ లో మీకు ఎందుకండి, మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది, అప్పుడే క్యారెక్టరా అంటే అలా కాదు. యూ కెనాట్ జస్ట్ నేమ్ ఇట్. మీరు అనుకుంటారు చూసేటప్పుడు ఒక్కసారి మీకు కూడా మదర్ అనిపిస్తారు, వైఫ్ అనిపిస్తారు, ఇంకేం అనిపిస్తారు. బట్ అవన్నీ కాకుండా అవి అవునా కాదా అన్నట్టు వెళ్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ ఇట్ హోల్డ్స్ ద హోల్ స్క్రిప్ట్, ఇట్ ఎంటర్టైన్స్ యూ త్రూ అవుట్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ టిల్ ది లాస్ట్ షాట్ వరకు మీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ రేర్ రోల్ ఫర్ అ ఫీమేల్ టు గెట్. అంత స్కోప్ సినిమాలో ఈజీగా దొరకదు. ఒక హీరోయిన్ అని ఒక బ్రాకెట్లో ఉన్న అమ్మాయిలకి ఇలాంటి స్కోప్ దొరికింది చాలా తక్కువ.